Women Advisory Council, Kamya Sishla Garu, Cultural Coordinator, Tejasvi Kalispuri Garu, Social Media, Satya Hariram Garu, Women Empowerment and Sports, Adi Mopidevi Garu, Sports and Marriage, and మా శ్రీవారు రామచంద్రరాజు. థ్యాంక్ యూ అండ్ గివింగ్ ఇట్ టు షికాగో చాప్టర్లో 20 మంది టీమ్ మెంబర్స్ ఉంటే అందులో 11 మంది ఉమెన్ ఉన్నారు. ఆమె రికార్డ్ అనుకుంటున్నారు. శాండియాగో చాప్టర్ నేను ఇనిషియేట్ చేస్తానని నేను అసలు అనుకోలేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దీపావళి సంబరాలు, దసరా సంబరాలు, బతుకమ్మ పండుగలు, ఇలా మనకు కావాల్సినవన్నీ జరుగుతున్నప్పుడు ప్రత్యేకించి నేను ఒక ఇది ఇనిషియేట్ చేసి ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఇవాళ శ్రీరామనవమి ఇంట్లో పూజ చేసుకోవడానికి టైం లేదు, అటువంటి అందరినీ పిలిచి నేను చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ అనిపించింది. కానీ తర్వాత నాట్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కానీ లలిత కళా వేదిక అని ఒక డిఫరెంట్ వింగ్ ఉందండి, కేవలం ఆర్ట్స్ గురించి. అందులో ప్రతి నెల ఒక ప్రత్యేకమైన అతిథిని పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తామన్నమాట. నేను కూడా అందులో ఒక మెంబర్ని. నేను అలా 2-3 సార్లు తెలిసిన ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేయడం అది జరిగింది. తర్వాత నెమ్మదిగా నాట్స్ గురించి నేను వినడం, వాటిని అబ్జర్వ్ చేయడం చూసి ఇది అన్నిటికన్నా కొంచెం విరుద్ధంగా ఉందనిపించి ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. చాలా నచ్చింది. అప్పటికి అంత ధైర్యం చేయలేదు. అంటే ఎవరినైనా అడిగేసరికి ఆల్రెడీ సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు టేక్ ఇట్ అంటే ఎందుకు నీ మోటివ్ ఏంటి అని అందరూ అడగడం మొదలుపెట్టారు. నా మోటివ్ ఎక్కువ సర్వీసేనండి, అంతకు మించి వేరే ఏమీ లేదు. మోర్ ఆర్గనైజేషన్స్, మోర్ ఆపర్చునిటీస్. అండ్ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకున్న తర్వాత కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. అలా మొత్తానికి అమెరికాలోనే మనం తిప్పుతున్నాం కదా. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది వీళ్ళందరి వల్ల. ఎక్కడికి వెళ్ళినా మనకి కూడా అంటే ఏదైనా రీచ్ అవుట్ అవ్వాలంటే ఒక నాట్స్ని ఎవరైనా కలవండి అని చెప్పడానికి ఉంటుందని ఒకే ఒక ఉద్దేశం నేను శాండియాగోలో చాప్టర్ స్టార్ట్ చేశానండి. నేను నా టీంని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దే ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దెమ్. ఒక నిమిషం.